దైవజనమా ప్రభుని సన్నిధికి వచ్చి చేరుడి సంతసముతో దివ్య పెన్నిధికి పరుగున రండి దైవజనమా ప్రభుని సన్నిధికి వచ్చి చేరుడి సంతసముతో దివ్య పెన్నిధికి ఆహ్వానింతుము దేవుని కుమారుని ఆహ్వానింతుము దేవుని కుమారుని రండి 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 దేవుని సన్నిధికి దివ్య పెన్నిధికి ప్రభుని వాక్యం మధుర మధురం ఆలకించి ధ్యానించుదాం జీవమిచ్చే పరమ వాక్యం మారు మనసు ప్రసాదించును ప్రభుని వాక్యం మధుర మధురం ఆలకించి ధ్యానించుదాం జీవమిచ్చే పరమ వాక్యం మారు మనసు ప్రసాదించును సంపూర్ణ హృదయాలతో పాల్గొన ప్రార్థనలో సంపూర్ణ హృదయాలతో పాల్గొన ప్రార్థనలో సంపూర్ణ హృదయాలతో పాల్గొన ప్రార్థనలో పరుగున రండి దైవజనమా ప్రభుని సన్నిధికి వచ్చి చేరుడి సంతసముతో దివ్య పెన్నిధికి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం ద్రాక్షారామం విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు డాక్టర్ పోతుల సత్యనారాయణ, గ్రామీణ వైద్యులు శ్రీమతి రాణి కుమారి, వీరి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని విజయ శ్రీనివాస్, డాక్టర్ ఘన మంజూష, లారా చెల్సియా, పూజ జెస్సికా సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం మంగళపాలెం విచారణ, కీర్తిశేషులు పొలమర శెట్టి ఇన్నబాబు 7వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. 12వ పీఠాధిపత్య వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న విశాఖ అగ్రపీఠాధిపతులు మహాఘనత వహించిన శ్రీ 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 ఉడుమల బాల తండ్రి గారికి ప్రార్థనా శుభాకాంక్షలు తెలుపుతూ కృతజ్ఞతా బలిపూజ దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ పొలిమేర జయరావు గారు, ఉపాధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ రాయరాల విజయ్ కుమార్ గారు, సిఇఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం గడ్డి అన్నారం విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న కలుసాని పుష్పకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతా బలిపూజ కలుసాని జోజిరెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం జగ్గయ్యపేట విచారణ, కొండ కిరణ్ బాబు, లక్ష్మీ కుమారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని జయప్రియ, తన్మయ్ కిరణ్, విమలమ్మకు ఆయురారోగ్యములు దయచేయమని కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. జక్కుల మరియ తెరీసా పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతా బలిపూజ జక్కుల అమృత మోహనరావు, జక్కుల బొంబీన శీల, జక్కుల మాథ్యూరాజ్ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం.
చంపబడిన గొర్రెపిల్ల శక్తిని, భాగ్యమును, జ్ఞానమును, బలమును, గౌరవమును, స్తోత్రమును పొందుటకు యోగ్యమైనది. హల్లెలూయా. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, ఈ పవిత్రమైన శుక్రవారం రోజు ఈ పూజా బలిలో యోగ్య రీతిగా పాల్గొనడానికి మనము చేసిన పొరపాట్లు, తప్పిదాలు ప్రభు ముందు ఒప్పుకుని క్షమించమని ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనిచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పాస్కా పరమరహస్యముల ద్వారా నిత్య జీవము పొందుటకు మమ్ము సంసిద్ధులను చేయుచున్నావు. ఈ దివ్య బలిలో మేము స్మరించుకొనుచున్న నీ కుమారుని మరణ పునరుత్థానములు మాకు రక్షణదాయకములు అగునుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 22వ వచనం నుంచి 31వ వచనం వరకు. ఆ దినములలో అపోస్తులు, పెద్దలు క్రీస్తు సంఘములోని వారందరితో కలిసి వారిలో నుండి కొందరును ఎన్నుకొని పౌలు, బర్నబాలతో అంతియోకుకు పంప నిశ్చయించుకునిరి. సోదరులలో గొప్పగా గౌరవింపబడు బర్సబా అనువాడు యుదయాసు, సిలాసును వారు ఎన్నుకొనిరి. వారు వారికి ఇట్లు రాసి పంపిరి: అంతియోకియా, సిరియా, సిలీషియాలలో నివసించుతున్న అన్యులకు సోదరుల అందరకు సోదరులము, అపోస్తులము, పెద్దలము అయిన మేము శుభాకాంక్షను పంపుచున్నాము. మా సంఘములోని వారు కొందరు మీ వద్దకు వచ్చి మీకు ఏదో చెప్పి మేము కష్టపెట్టి కలవరపెట్టిరని మేము విని ఉన్నాము. దీనిని గూర్చి వారు ఏమాత్రమూ మా ఉత్తర్వులను పొంది ఉండలేదు. అందుచే మేమందరము సంప్రదించి అందరి అంగీకారముతో కొందరు రాయబారులను ఎన్నుకొని మీ యొద్దకు పంపాని తలచితిమి. మన ప్రభువైన యేసుక్రీస్తు సేవలో తమ జీవితములను అర్పించుటకు సాహసించిన మా ప్రియమిత్రుడగు బర్నబా, పౌలులతో వారు వచ్చెదరు. మేము యూదాసును, సిలాసును మీ వద్దకు పంపుచున్నాము. మేము వ్రాయిచున్న విషయములను స్వయముగా వీరే మీకు చెప్పెదరు. ఎందుకనా ఈ అవసరమైన నియమములు తప్ప వేరే భారమును దేనిని మీపై పెట్టరాదని పవిత్రాత్మకును మాకును తోచినది. కనుక విగ్రహములకు అర్పింపబడిన ఆహారమును మీరు భుజింపకుడు, రక్తపానము చేయకుడు, గొంతు పిసికి చంపిన జంతువులను భుజింపకుడు, జారత్వమునకు దూరముగా ఉండు. ఈ పనులు మీరు చేయకుండుట మీకు మేలు, మీకు శుభమగుగాక. ఈ రాయబారులు అంతియోకుకు పంపబడి వారు అక్కడి విశ్వాసుల సంఘము అంతటిని సమావేశపరిచి వారికి ఆ లేఖను అందించిరి. ఆ ప్రజలు ఉత్తరము చదువుకొని ప్రోత్సాహకరమైన ఈ సందేశం వలన ఆనందభరితులైరి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ: ప్రభువు, నేను వివిధ జాతుల నడుమ
ప్రభు నేను వివిధ జాతుల నడుమ నిన్ను వినిపించెదను. నిన్ను వినిపించెదను. దేవా, నా హృదయము స్థిరముగా ఉన్నది, నా హృదయము దృఢముగా ఉన్నది. నేను నీపై పాట పాడి నిన్ను స్తుతింతును. నా ఆత్మమా మేలుకొనుము. వేణతంత్రి వాద్యముల మేల్కొను గాక, నేను ఉషస్సును మేలుకొల్పెదను. అందరూ ప్రభు నేను వివిధ జాతుల నడుమ ప్రభు నేను వివిధ జాతుల నడుమ నిన్ను వినిపించెదను. నిన్ను వినిపించెదను. ప్రభు నేను వివిధ జాతుల నడుమ నిన్ను వినిపించెదను. బహుజనుల నడుమ నిన్ను స్తుతించెదను. దేవా, నీవు మింటికి పైగా ఎగయము, దాత్రినంతటికీ నీ తేజస్సుతో నింపుము. అందరూ ప్రభు నేను వివిధ జాతుల నడుమ ప్రభు నేను నిన్ను వివిధ జాతుల నడుమ నిన్ను వినిపించెదను. నిన్ను వినిపించెదను. సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి. ప్రతినిత్యం ధ్యానించు వారి హృదయములు అందమైనవి. సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి. ప్రతినిత్యం ధ్యానించు వారి హృదయము అందమైనవి. జీవితాంతం యేసు బాటలో నడుచుటే పుణ్యం. ప్రభుని కోసం సాక్ష్యమిచ్చే బ్రతుకులే ధన్యం. జీవితాంతం యేసు బాటలో నడుచుటే పుణ్యం. ప్రభుని కోసం సాక్ష్యమిచ్చే బ్రతుకులే ధన్యం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 15వ అధ్యాయము 12వ వచనము నుండి 17వ వచనము వరకు. యేసు తన శిష్యులతో ఇట్లనెను, నేను మిమ్ము ప్రేమించినట్లనే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు. ఇదియే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణమును దారపోయు వాని కంటే ఎక్కువ ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. నేను ఆజ్ఞాపించు వానిని పాటించినచో మీరు నా స్నేహితులై ఉందురు. తన యజమానుడు ఏమి చేయునో దాసుడు ఎరుగడు. కనుక ఇక మీదట నేను మిమ్ములను దాసులని పిలువక స్నేహితులని పిలిచెదను. ఎలయన నేను నా తండ్రి వలన వినినదంతయు మీకు విశదపరిచితిని. మీరు నన్ను ఎన్నుకొనలేదు, కానీ నేను మిమ్ము ఎన్నుకొని ఉన్నాను. మీరు నా పేరట తండ్రిని ఏమి అడిగినను ఆయన దానిని మీకు ప్రసాదించుటకును, మీరు వెళ్ళి ఫలించుటకును, మీ ఫలము నిలిచియుండుటకును మిమ్ము నియమించితిని. మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉండవలయునని ఈ విషయములను మీకు ఆజ్ఞాపించుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తు ప్రభుని యందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈరోజు మనము ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా ప్రభు అంటూ ఉన్నాడు, మొదటి పట్టణములో యెరూషలేము మహాసభ ముగిసిన తరువాత అక్కడున్న అపోస్తులు, పెద్దలు, నాయకులు,
ప్రపంచంలో ఉన్న సకల క్రైస్తవ సంఘానికి ఒక ఉత్తరాన్ని లేఖను రాస్తూ యూదాతోనూ శీలాతోనూ ఆ ఉత్తరాన్ని పంపిస్తూ అక్కడున్న సంఘాలను ఉద్దేశించి వారు రాస్తూ ఉన్న ఒక అతి ముఖ్యమైన మాట ఏమిటి అంటే, ఇక మీదట ఎలాంటి అనవసరమైన నియమములను మీ మీద ఉంచబోము. అంటే ఒకటి అత్యవసరమై ఉన్నది, ఆ ఒక్క విషయము తప్ప ఏ విషయములోనూ మేము మిమ్ము బాధించము, మీ మీద భారము మోపము. ఏమిటి అతి ప్రాముఖ్యమైన విషయము, నియమము? ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు ఆ నియమాన్ని గురించి తన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. శిష్యులందరినీ పిలిచాడు, వారితో ప్రత్యేకముగా ముచ్చటిస్తూ ఉన్నాడు. శిష్యులారా, మీరు నన్ను ఎన్నుకోలేదు, కానీ నేనే మిమ్మల్ని ఎన్నుకొని ఉన్నాను. మీరు నాకు కావాలి, ఎందుకంటే నేనిచ్చు ఈ ఆజ్ఞను మీరు శిరస వహించి, ఈ ఆజ్ఞను మీరు పాటించి, ఈ ఆజ్ఞతో మీరు ఫలించి దానిని ప్రకటించాలి అనేది నా ఉద్దేశము అంటూ ఉన్నాడు. దీనిని మనము క్లుప్తముగా ఆలోచన చేసినట్లయితే ఆయన అన్నాడు శిష్యులతో, నేను మిమ్ము ప్రేమించినట్లు మీరు ఒకరినొకరు ప్రేమించుకొనుడి. ఇది ఇంతకుముందు ఇచ్చిన అన్ని ఆజ్ఞలలో అతి శ్రేష్టమైనది, ప్రాముఖ్యమైనది, పవిత్రమైనది. బైబిల్ గ్రంథాన్ని మొత్తాన్ని మనము ధ్యానము చేసినట్లయితే ఒకే విషయము పద్దాగా మనకు కనిపిస్తూ ఉంది. అదే ప్రేమ, అది దేవుని ప్రేమ. ఆ దేవుని ప్రేమ మానవ ప్రేమతో పెనవేసుకున్నప్పుడే, పరలోక భూలోకాలు ఒకటైనప్పుడే దేవుడు మానవునిగా మారి మానవుని యొక్క స్నేహాన్ని కోరుకుంటున్న దైవికమైన ప్రేమ. ఈ ప్రేమ కోసమే ప్రభు అంటూ ఉన్నాడు, నేను మిమ్ము ప్రేమించినట్లు మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకొనుడి. అలా చెబుతూ నేనిక మిమ్ములను దాసులని పిలువను, కానీ స్నేహితులని పిలుస్తాను కోరుకుంటూ ఉన్నాడు. దేవునితో మానవ స్నేహాన్ని కోరుకుంటూ ఉన్నాడు. ఆయన పరలోకము నుంచి దిగివచ్చిన దైవ కుమారుడు. ఆయన చేత పిలువబడి ఆయనను అనుసరించడానికి నిర్ణయించుకున్న మానవమాతృలమైన మనందరితో కూడా ఆయన స్నేహపూర్వకమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. మన స్నేహాన్ని కావాలనుకుంటూ ఉన్నాడు. అందుకే ఆయన అన్నాడు, మీరు నన్ను ఎన్నుకోలేదు, నేనే మిమ్మలను ఎన్నుకున్నాను. నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను అని అనడంలో ఒక దాగబడిన ఒక విషయం ఏమిటి అంటే, మనము ఆయనను ఎన్నుకునే యోగ్యత లేని వాళ్ళము, ఆయనతో సంబంధాన్ని కుదుర్చుకునే సమర్థత లేని వారము, ఆయనతో జీవించడానికి కావలసిన నీతి కలిగిన పవిత్రత లేని వారము. అయినను ఆయన మన దగ్గరకు వస్తూ ఉన్నాడు. ఎవరైతే తన స్నేహితుల కోసము ప్రాణము పెడతాడో వాడు అంతకు మించిన స్నేహము కానీ ప్రేమ కానీ ఉండదు అంటారు. అలా ప్రేమించి అలా ప్రాణం పెట్టిన వారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. యోహాను రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 16వ వచనములో మనము చూసినట్లయితే అక్కడ ఒక మంచి మాట వ్రాయబడి ఉన్నది. మనందరి కోసము ప్రాణత్యాగము చేసిన ప్రభువైన యేసుక్రీస్తుని యొక్క ప్రేమ సిలువలో మనకు స్పష్టమవుతూ ఉంది, అర్థమవుతూ ఉంది. అదే విధముగా సోదరులారా, మీరును మీ స్నేహితులను, మీరును మీ యొక్క సోదరులను ప్రాణము పెట్టే అంతవరకు ప్రేమించాలి. ఇదే దేవుని యొక్క ప్రేమ సామ్రాజ్యము యొక్క పునాదులు. ప్రభు అయిన యేసుక్రీస్తును ఆ రోజు పిలాతు అడుగుతూ ఉన్నాడు, నీవు రాజువా అని. ఆయన అన్నాడు, నీవు చెప్పినట్లే, నా లోక సంబంధమైన రాజ్యము కాదు నాది,
ఈ లోకములో ఉన్న రాజ్యాలకు అతీతమైన రాజ్యము నాది. ప్రేమ సంబంధమైన రాజ్యము నాది, ప్రేమతో నిండిన రాజ్యము. నా రాజ్యములో శత్రువులను కూడా ప్రేమించగలిగిన ఉదార స్వభావము నాది. అదే ప్రభు అయిన యేసుక్రీస్తుని యొక్క రాజ్య స్థాపన, రాజ్య విస్తరణ. అందుకే ఆయన అన్నాడు, నేను మిమ్ము ప్రేమిస్తూ ఉన్నాను, నేను నా ప్రేమను ఇచ్చాను, నా ప్రేమను పాటించి మీరు ఫలించేవారిగా ఉండాలి, మీరు అభివృద్ధి చెందేవారిగా ఉండాలి. ఈ ప్రేమ స్వార్థను నలుమూలలకు తీసుకుని వెళ్ళి నేను మిమ్ము ప్రేమించినట్లుగా మీరు లోకాన్ని ప్రేమించండి. ఆయన ఎంత ప్రేమించాడంటే ఆయనను సిలువ మీద బాధిస్తూ ఉన్న వారిని, కొరడాలతో కొట్టిన వారిని, మేకులతో సిలువకు అంటగొట్టిన వారిని, ముండ్ల కిరీటము పెట్టిన వారిని, పక్కలో బల్లము గుచ్చిన వారిని రక్త ధారలుగా ప్రవహిస్తూ ఉంటే, తండ్రి వీరేం చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించు. ఐ స్టిల్ లవ్ దెమ్, నేను ఇంకా వీరిని ప్రేమిస్తూనే ఉన్నాను అన్నాడు. ఆయన చివరి రక్త బొట్టు చిందించే వరకు ఈ లోకాన్ని ప్రేమించిన అతి పవిత్రమైన స్నేహితుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. మనము ఆయనకు స్నేహితులుగా పిలువబడితే మనము ఎంత ప్రేమిస్తూ ఉన్నాము. నీ కుటుంబంలో నీ తల్లిదండ్రులను ప్రేమిస్తూ ఉన్నావా? నీ భార్యను, నీ భర్తను ప్రేమిస్తూ ఉన్నావా? నీ బంధువులను, నీ అన్నదమ్ములను, అక్క చెల్లులను. మిత్రమా, ప్రేమించు. ప్రభు అయిన యేసుక్రీస్తుకు స్నేహితుడుగా మారు. ఆయన సిలువ కిందకొస్తే ఆ సిలువలో ప్రవహిస్తూ ఉన్న క్రీస్తు రక్తధారలో ఉన్న ఆ ప్రేమ మాధుర్యాన్ని రుచి చూడు. ఆయన నిన్ను పరలోకానికి వారసునిగా, పౌరునిగా తీసుకుని వెళ్ళే సమయము రాబోతుంది. అందరము ప్రేమిద్దాం, ప్రేమలోనే తన్మయం పొందుదాం. ఆ ప్రేమ సామ్రాజ్యాన్ని, ప్రభు సువార్తను ప్రకటించుదాం. మన్నించు మా స్వామి నా కోరిక, మనసారా అందుకో ఈ కానుక. మన్నించు మా స్వామి నా కోరిక, మనసారా అందుకో ఈ కానుక. ధనవంతునిగా నిన్ను సేవింపలేను, ఘనమైన కానుక అందించలేను. ధనవంతునిగా నిన్ను సేవింపలేను, ఘనమైన కానుక అందించలేను. నా హృదయమే నీకు అర్పించగలను, నా హృదయమే నీకు అర్పించగలను. మన్నించు మా స్వామి నా కోరిక, మనసారా అందుకో ఈ కానుక. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించనున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేము తీసుకొని వచ్చిన ఈ కానుకలను పవిత్రమనర్పుము. మేము అర్పించు ఈ ఆధ్యాత్మిక బలిని అంగీకరించి మమ్ము నీకు యోగ్యమైన నిత్య బలి వస్తువుగా రూపొందించుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు, ఈ పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన పాపముతో నిండి
పాపస్థితి వినాశనము కాగా పతనమైన విశ్వము నూతనీకరింపబడినది. క్రీస్తునందు సమగ్రమైన జీవనము మనకు లభించినది. ఈ విధముగా క్రీస్తునందు ఒక క్రొత్త యుగము ప్రారంభమైనది. కావున ప్రతి దేశము ప్రతి ప్రజ పాస్కానందముతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను దూతల దళములను నీ మహత్వమును నిరంతరము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తముల యందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతమాలు కొనుచున్నాము. ఓ ప్రభువ, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో పోపు గారిని, పోల ఆంతోని పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థాన మగుదమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేస్తున్న పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుకొందుము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ ఆపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని అనుగ్రహింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును
మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువ, ఆమేన్. ప్రభువుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరం సమాధానము తెలుపుకొందుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించెడివారు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీవు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా చేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా భిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. కలకాదులే నిజమేనులే, కలకాదులే నిజమేనులే. విశ్వసించిలో కొనుమా, విశ్వసించిలో కొనుమా. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. జీవాహారము నీవే, మధురాహారము నీవే. జీవాహారము నీవే, మధురాహారము నీవే. మన్నా భోజము నేనే, మహిమ తేజము నేనే. మన్నా భోజము నేనే, మహిమ తేజము నేనే. కలకాదులే నిజమేనులే, కలకాదులే నిజమేనులే. విశ్వసించిలో కొనుమా, విశ్వసించిలో కొనుమా. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. పునీత ఇన్యేసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి,
క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. శిలువ మీద మరణించిన రక్షకుడు సమాధి నుండి సజీవుడై లేచి మనలను రక్షించెను. హల్లెలూయా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుమారుని ఆజ్ఞానుసారము అతని జ్ఞాపకార్థము ఈ దివ్య బలిని సమర్పించితిమి. ఇది మా యందు నీ ప్రేమను అధికము చేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మలందరినీ సర్వదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. నా హృదయము నిన్నే స్తుతించుచున్నది. చేసినావు నీవు గొప్ప కార్యము. నా హృదయము నిన్నే స్తుతించుచున్నది. చేసినావు నీవు గొప్ప కార్యము. స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా. నన్ను ఎన్నుకున్నావు నీ దాసిగా, ఏ విధముగా తెలిపేది ధన్యవాదము. నన్ను ఎన్నుకున్నావు నీ దాసిగా, ఏ విధముగా తెలిపేది ధన్యవాదము. స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి